కథాస్రవంతి రాతల్లో నిజాయితీ కథ రచన శ్రీ జయంతి ప్రకాశ శర్మ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. రామేశం గారు మాకు దగ్గరగా ఉండే దూరపు బంధువు. ఒకే వీధిలో పక్కపక్క ఇళ్లలో ఉండేవారం. ఆయన భార్య వైపు నుంచి మా నాన్నగారికి బీరకాయ పీచు చుట్టరికం ఉండేది. మా అన్నదమ్ములు అందరం వాళ్ళని అత్తయ్య, మామయ్య అని పిలిచేవారం. మా నాన్నగారు ఆయన ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. దానికి తోడు ఇద్దరూ రచయితలే. ఇవన్నీ కలవడంతో మా కుటుంబాల మధ్య బంధుత్వం మాట ఎలా ఉన్నా స్నేహం ఎక్కువగా కనపడేది. నేను కాలేజీ చదువులకు వచ్చేసరికే మా నాన్నగారు పక్షవాతంతో మంచం పట్టడం, రామేశం గారు బదిలీ మీద వేరే ఊరు వెళ్లిపోవడంతో మా కుటుంబాల మధ్య దూరం ఏర్పడిపోయింది. తర్వాత కాలంలో నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చి 3-4 చోట్ల పనిచేసిన తర్వాత బదిలీ మీద నేను తిరిగి మా ఊరు చేరాను. ఓ రోజు బ్యాంకులో పనిచేసుకుంటున్న సమయంలో కౌంటర్ ఎదురుగా నిలబడి, "నువ్వు చిట్టిబాబు కొడుకు కదూ?" అంటూ పలకరించారు. బుర్ర వంచి పనిచేసుకుంటున్న నేను ఆ పిలుపు వినగానే బుర్ర ఎత్తి చూశాను. రామేశం గారే. మా నాన్నగారిని ఆ పేరుతో పిలిచేవారు బహు తక్కువగా ఉండేవారు. అందులో రామేశం గారు ఒకరు. "అవునండి, మీరు రామేశం మామగారు కదూ?" అప్రయత్నంగానే నోటంట ఆ పేరు వచ్చేసింది. "అవునయ్యా, ఇక్కడికి ఎప్పుడొచ్చావు? మీ నాన్న ఆరోగ్యం ఎలా ఉంది? ఇక్కడే ఉన్నారా? నువ్వు కూడా కథలు రాస్తావుట కదా? మీ బ్యాంకులో పనిచేసే హరగోపాల్ చెప్పాడు. రిటైర్మెంట్ తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చేశాను" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నిటికీ జవాబులిచ్చి, "సాయంత్రం బ్యాంక్ అవగానే మీ ఇంటికి వస్తాను" అంటూ అడ్రస్ తీసుకుని ఆయన పనిచేసి పెట్టి పంపేశాను. అలా మా కుటుంబాల మధ్య బంధుత్వం నాతో తిరిగి మొదలైంది. అయితే మా నాన్న కదల్లేని పరిస్థితుల్లో ఇంటి పట్టునే ఉండేవారు. మా అమ్మ ఏ పేరంటాలకో వెళ్తుండేది. నేను ఖాళీ దొరికినప్పుడో, కథల మీద సలహాలు తీసుకోవడానికో, ఆయన పని మీదో వాళ్ళింటికి వెళ్తూ ఉండేవాణ్ణి. రామేశం గారి భార్య భానుమతి గారు మా ఇంటికి తరచు వస్తూ ఉండేవారు. రామేశం గారు మాత్రం ఎవరింటికి వెళ్లేవారు కాదు. వాళ్ళ పిల్లలు కూడా అంతే, ఎవరినీ కలిసేవారు కాదు. ఇప్పుడు ఆయన మా ఇంట్లో వాళ్ళందరికంటే నాతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారు. మా ఇద్దరి అభిప్రాయాలు కలిసేవి. అలాగే ఆయన కథలంటే చాలా ఇష్టపడేవాణ్ణి. మంచి శైలి, అభ్యుదయ భావాలతో ఆయన కథలు ఆశాంతం చదివించేవి. ఆయన్ని కలిసినప్పుడల్లా నాకు తెలియని చాలా విషయాలు చెబుతూ ఉండేవారు. ఆయనతో బాగా చనువు ఏర్పడడంతో నేను రాసే కథలను ఆయనకే మొదట చూపెట్టేవాణ్ణి. బావుండకపోతే మొహం మీదే చెప్పేసేవారు. ఆయన సూచనను తీసుకుని మార్పులు చేర్పులు చేసి మళ్లీ ఆయన ఓకే అన్న తర్వాతే పత్రికలకు పంపేవాణ్ణి. ఓ సంవత్సర కాలం గడిచిన తర్వాత ఉన్నట్టుండి రామేశం గారికి మోకాలు నొప్పి వచ్చి బయటికి వెళ్లడం తగ్గిపోయింది. ఆ విషయమే ఓ రోజు ఫోన్ చేసి, "చేతివేళ్లు కూడా పూర్తిగా పట్టు తప్పేయి, నీ అవసరం తరచు ఉంటుంది" అంటూ బ్యాంకు పని ఏదో పురమాయించారు. బ్యాంకులో పని ఎక్కువగా ఉండడంతో వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాను. ఓ నెల రోజుల తర్వాత వీలు చూసుకుని రామేశం గారిని చూడ్డానికి వెళ్ళాను. తలుపు తీస్తూ, "రా నాయనా, ఈ మధ్య బొత్తిగా నల్లపోస అయిపోయావు, కూర్చో, కాఫీ ఇస్తా" అంటూ మా అత్తయ్య నా మాట వినిపించుకోకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది. మార్చి నెల కదా, బ్యాంకులో చాలా బిజీగా ఉంది, ఇంటికి వెళ్లేసరికే రాత్రి 10 దాటిపోతున్నది అంటూ రామేశం గారి మంచం దగ్గరికి కుర్చీ లాక్కుని కూర్చున్నాను. అప్పుడు చూశాను, మరో కుర్చీలో ఒక ఆవిడ కూర్చునుంది. ఆవిడ్ని నేనెప్పుడూ చూడలేదు. "ఏం లేదోయ్, మీ అత్తయ్యలాగే ఈ మధ్య నా చేతివేళ్లు కూడా నా మాట వినడం లేదు. మెదడు నాదే కదా, ఇంకా నా చెప్పు చేతల్లోనే ఉంది." అంతలో అక్కడికి వచ్చిన మా అత్తయ్య రామేశం గారి మాటలకు అడ్డం పడుతూ, "చోద్యం కాకపోతే డొంక తిరుగుడు లేకుండా విషయం తిన్నగా చెప్పొచ్చుగా" అంటూ నాకు కాఫీ గ్లాస్ అందించింది. "కథలలో వర్ణనలు, ఉపోద్ఘాతాలు, ఉపమానాలు లేకపోతే నువ్విచ్చే కాఫీలా చప్పగా ఉంటుంది" ఆవిడతో అని నా వైపు చూపు మరలుస్తూ, "ఏం లేదోయ్, ఈ మధ్య రాయడం కూడా కష్టంగా ఉంది. అందుకే నా రాతకోతలన్నీ ఈ అమ్మాయి చేత చేయిస్తున్నాను. ఓ రకంగా స్టెనోగ్రాఫర్ అనుకో" అన్నారు రామేశం గారు. "కథలు రాసే స్టెనోగ్రాఫర్ అన్నమాట" నవ్వుతూ అంటూ కాసేపు మాట్లాడి వచ్చేశాను. తర్వాత రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వంట మనిషినో పని మనిషినో పెట్టుకుంటారు కానీ ఇలా కథలు రాయడానికి మనిషిని పెట్టుకోవడం ఎప్పుడూ వినలేదురా అబ్బి. మా అత్తయ్య నవ్వుతూ నాతో అంటుండేది, "కథల్లేని కథల మనిషికి నీలా కథలు చెప్పేవారు కాకుండా కథలు రాసేవారు కావాలి కదోయ్"
ఆయన కూడా నవ్వుతూ అనేవారు. ఎప్పుడు చూసినా మన కొంపల్లో 10 మంది ఉండేవారు. ఇప్పుడేముంది, లింగు లింగుమని ఇద్దరేసుంటున్నారు. ఈ వయసులో మరో మనిషి సాయం మంచిదే కదా నాయనా అంటూ మా అత్తయ్య కూడా ఆవిడతో సరదాగానే ఉండేది. ఓ రోజు బ్యాంకులో పని చేసుకుంటుంటే రామేశం గారి నుంచి ఫోన్ వచ్చింది. మీ అత్తయ్య చనిపోయింది, అర్జెంటుగా నువ్వు రావాలి అని కంగారుగా చెప్పి ఫోన్ పెట్టేశారు. ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను. ఆవిడ ఎప్పుడూ ముక్కు చీతిన సందర్భం కూడా లేదు. అలాంటిది ఈ ఘోరం ఎలా జరిగిపోయిందో అనుకుంటూ బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి సెలవు పెట్టి రామేశం గారింటికి వెళ్ళాను. అప్పటికే వాళ్ళ పిల్లలు బంధువులు వచ్చి తర్వాత కార్యక్రమం గురించి అటు ఇటు తిరుగుతున్నారు. రామేశం గారు దిగులుగా ఓ పక్కన కూర్చునున్నారు. ఆయన్ని ఎలా పలకరించాలో తెలియలేదు. దగ్గరికి వెళ్ళి గట్టిగా చేతులు పట్టుకున్నాను. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టున్న మా అత్తయ్యను చూడగానే నా కళ్ళు చెమర్చేయి. నిన్న రాత్రి వరకు బాగానే ఉందయ్యా, ఉదయాన్నే కొంచెం నలతగా ఉందంటే డాక్టర్ రామ్మూర్తికి ఫోన్ చేశా. మీరు రావద్దు, నేనే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మీ ఇంటికి వచ్చి చూస్తానులేండి అంటూ ఓ 10 నిమిషాల్లో వచ్చాడు. ఆయన వచ్చేలోగా అదిగో ఆ దివాను మీద పడుకున్నట్టే పోయింది. హార్ట్ అటాక్ అట. పాపం అది చెప్పడానికి రామ్మూర్తి వచ్చినట్టయింది. బీపీ, షుగరు, బెల్లం అన్నీ నాకున్నాయి గాని మీ అత్తకి ఎప్పుడూ తుమ్ము కూడా రాలేదు. సునాయాసంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అంటూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకున్నారు. ఓ గంటలో కార్యక్రమం అంతా ముగిసి రామేశం గారు ఇంట్లో ఒంటరైపోయారు. ఆయన పక్కన మౌనంగా కాసేపు కూర్చున్నాను. ఆ కథలు రాసే ఆవిడ కూడా ఆయన పక్కనే కూర్చుంది. నాకు తప్పదులే, పని ఏమైనా ఉంటే ఫోన్ చేస్తాను అన్నట్టు, మీ అమ్మా నాన్నలకి ఈ విషయం అంత అర్జెంటుగా చెప్పకు, మెల్లగా వీలు చూసుకుని చెప్పు అంటూ ఆయన నెమ్మదిగా కళ్ళు మూసుకున్నారు. జలజలారాలే నీటి బొట్లు ఆయన ఒళ్ళో పడుతూ ఉండడం నేను మొదటిసారి చూశాను. కాలగర్భంలో 6 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు లంచ్ టైంలో నీకు ఈ విషయం తెలిసిందా అంటూ మా కొలీగ్ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నోట్లో ఇడ్లీ ముక్క పెట్టుకుంటూ తెలీదన్నట్టు తల ఊపాను. ఎడంచేత్తో సెల్ ఫోన్లో ఓ ఫోటో చూపెట్టాడు. అది చూస్తూనే ఒక్కసారిగా షాక్ తగిలినట్టయింది. నా నోటంట మాట రాలేదు. నిజం కాదే అన్నట్టు అతని వైపు చూశాను. ఓ వారం కిందట మా ఫ్రెండ్ అక్కడికి ఏదో పని మీద వెళ్తే కనపడ్డారట. మీ మామయ్య గారు వీల్ చైర్లో ఉన్నారట, పక్కన ఆవిడ ఉందిట అంటూ ఆ విషయాన్ని మా కొలీగ్ కళ్ళకి కట్టినట్టు చెబుతూ ఉంటే నమ్మలేకుండా ఉండిపోయాను. లంచ్ తర్వాత కౌంటర్లో కూర్చుని పనిచేసుకుంటున్నానే గాని ఆలోచనలతో మనసంతా కకావికలమైంది. ఓ 4 రోజులు ఆ ఆలోచనలతోనే గడిపాను. ఏం చేయాలో తోచలేదు. అసలు ఏం చేయగలను అనుకుంటూ సమాధానపడిపోయాను. ఆ రోజు బ్యాంకులో పని పూర్తి చేసి టేబుల్ సర్దుకుంటూ ఉంటే సెల్ ఫోన్ మోగింది. రామేశం గారి నుంచి. ఉలిక్కిపడ్డాను. ఫోన్ ఆన్ చేశాను గాని మాటలు వెతుక్కుంటూ తడపడ్డాను. బ్యాంకులో ఉన్నావా? అందరూ బావున్నారా? ఆయన మాటల్లో కాస్త వ్యంగ్యం కనపడింది. కారణం, ఈ మధ్యకాలంలో నేను ఆయన్ని కలవలేదు, ఫోన్లో మాట్లాడింది లేదు. అందరూ బావున్నారండి, బ్యాంకులో చాలా బిజీగా ఉంది, రాలేకపోయాను. పొడిపొడిగా వచ్చాయి నా మాటలు. ఏం లేదోయ్, మీ బ్యాంకులో ఉన్న నా పెన్షన్ అకౌంట్కి నామినేషన్ మార్చాలి, ఆ ఫారం పట్టుకుని ఒకసారి రా. ఎప్పటిలాగే హుకుం జారీ చేసినట్టు అన్నారు. భార్య పోయిన తర్వాత పెన్షన్ అకౌంట్కి నామినేషన్ ఇవ్వకపోయినా కొంపలు మునిగిపోవు. అయితే ఆయన చేదస్తం తెలిసిన వాడిని కాబట్టి రేపొస్తాను అంటూ ఫోన్ కట్ చేశాను. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు. మర్నాడు ఉదయం బ్యాంకుకి ఓ పావుగంట ముందే బయలుదేరి మధ్యలో ఆయన ఇంటికి వెళ్ళాను. ఏమిటి ఈ మధ్య మరీ నల్లపూసవైపోయావు? ఆ మాటలకు సమాధానం చెప్పకుండా ముభావంగా నా చేతిలో బ్యాంకు ఫారం ఆయనకిచ్చి ఎదురుగా కూర్చున్నాను. ఆయన ఫారం నింపుతూ, ఏం లేదు ఓయ్, పోయే వయసే కదా, తర్వాత పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఈ జాగ్రత్తలు అంటూ నా వైపు క్రీగంట చూస్తూ అన్నారు. వంటింట్లో నుంచి ఆవిడ కాఫీ తెచ్చి నాకు అందించింది. ఆవిడలో మార్పు నాకేం కనపడలేదు. మా పిల్లలు బాగానే చూస్తారు, వాళ్ళ దగ్గరికి వచ్చేమని అంటారు, కానీ నాకు ఈ కాగితాల్ని వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు. ఆ మాట ఎలా ఉన్నా ఓసారి చూసి అన్నీ సరిపోయే లేదో చెప్పు అంటూ నింపిన ఫారాల్ని నా చేతిలో పెట్టారు. ఫారంలో ఆయన పింఛన్ అకౌంట్ ఎదురుగా నామినీ పేరుని చూసి నుదురు చిట్లించి ఆయన వైపు చూశాను. ఉన్న ఈ 2 ఇళ్ళు, బ్యాంకు డిపాజిట్లు మా పిల్లలకి రాసేశాను. ఆ పింఛన్ అంటూ నా వైపు చూశారు. నా మొహంలో ఏం కనపడిందో
మళ్ళీ ఆయనే అన్నారు, ఈ అమ్మాయి తెలుసుగా, ఆమెకి ఎవరూ లేరు, ఓ అనాథ. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నీకేమిటి, అందరికీ తెలుసులే, అదేం రహస్యం కాదు. ఇదిగో ఇలా ఈ వీల్చైర్లోనే అక్కడికి వెళ్ళాను. ఎవరికీ నచ్చదు కానీ అంటూ ఓ పుస్తకంలో ఉన్న ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ నాకు అందించారు. అయితే ఆయన దాన్ని మామూలు విషయంలో చెప్పడం నాకు చాలా చిరాకు కలిగింది. మాట్లాడాలనిపించలేదు. మీ అత్తయ్య వెళ్ళిపోయిందిగా, నా తదనంతరం నా పెన్షన్ తీసుకోవడానికి ఎవరూ లేరు. ఈ అమ్మాయికా పాపం ఎవరూ లేరు, జీవనాధారం కూడా లేదు. అందుకే అలా చేశాను. అంతేగాని అందరూ అనుకుంటున్నట్టు కాదులే. ఈ సర్టిఫికేట్తో అమ్మాయికి ఓ ఆధారం దొరుకుతుంది. ఆ విషయమే మా ఆఫీసు వాళ్ళకి ఈరోజే అర్జీ కూడా పంపించాను. బ్యాంకులో కాస్త ఈ పని చేసిపెట్టు అంటూ గబగబా ఆయన చెప్పదలుచుకుని చెప్పేశారు. ఆ క్షణంలో ఆయనకి ఏం చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. సరే వస్తాను అంటూ బ్యాంకు దారి పట్టాను. బ్యాంకులో ఉన్నంతసేపు ఆయన గుర్తుకు రాలేదు. కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగిన ఆలోచనలు ఆయన చేసిన పని చుట్టూరే తిరిగాయి. ఆ రాత్రి ఏదో ఆలోచిస్తున్న నాకు ఒక్కసారిగా ఏదో స్ఫురించి సెల్ ఫోన్ తీసుకున్నాను. మామయ్య గారు నమస్కారం. నా ఈ అభిప్రాయాన్ని మీ ముందు చెప్పే ధైర్యం లేదు. అలా అని చెప్పకుండా ఉండను లేను. అందుకే ఈ మెసేజ్. ఈ మ్యారేజ్ని సమాజం కొందరు తప్పని అనొచ్చు, లేదా వెనుకనున్న మీ ఆలోచనను కొంతమంది మెచ్చుకోవచ్చు. కానీ నిజానికి మీ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి మీకు పెళ్లి తప్పనిసరైంది. అసలు మీ ఆలోచనే తప్పు. మీ ఆస్తిలో కొంత ఆవిడికి ఇచ్చుంటే హర్షించేవాణ్ణి. కానీ ప్రభుత్వం ఇచ్చే ఈ సౌకర్యాన్ని మీరు దుర్వినియోగం చేశారు. ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెన్షన్ల కింద ప్రభుత్వం ఇస్తున్నది. సమాజ సేవ అంటూ మీలా అందరూ పెన్షన్లను ఎవరికో ఒకరికి రాసేస్తుంటే ఈ దుర్వినియోగానికి ఇక అంతు ఉండదు. వాటిని చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి మన మీదే పన్నులు వేస్తుంది. మీరు చేసిన పని చట్టసమ్మతం కావచ్చు, కానీ ఈ దేశ పౌరుడిగా నాకు సమ్మతం కాదు. మీ రాతల్లో కనపడే నిజాయితీ చేతల్లో కనపడలేదు. క్షమించండి, ఇది ముమ్మాటికి తప్పే. మెసేజ్ టైప్ చేసి రామేశం గారికి పంపాను. తర్వాత నాకు నిద్ర పట్టడానికి ఆట్టే సమయం పట్టలేదు. మీరింతవరకు రాతల్లో నిజాయితీ కథ విన్నారు. రచన శ్రీ జయంతి ప్రకాశ శర్మ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే ఆదివారం 2024 సంవత్సరం మే 12వ తేదీ ఆదివారం సాక్షి ఫండేలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.